అండ్ అన్న చేసిస్తా అని చెప్పిన ఆల్రెడీ ఇట్లా మా పిల్లంకి కావాలి. మ్యామ్ ఐ లవ్ యూ. మ్యామ్ ఐ లవ్ యూ. సో యాక్చువల్గా ఏమైతే నా దగ్గర నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయదు. చేస్తావా నా దగ్గర నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్? చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ఎప్పుడూ చెప్పలేదు. సో చాలా అంటే చాలా 7 years లవ్లా ఇది ఫస్ట్ బుకే అనమాట. ఇది ఈ మిస్ లాస్ట్లో ఫ్లవర్కి నేను దాచిపెట్టుకుంటా. సో అంత మజా రాకపోతుండే. సో లెట్స్ సీ. సో అప్పటి వరకు బాయ్, కొంచెం ప్రేమించుకోవాలి మేము. లవ్ యూ. సో గైస్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఇక నేను ఒకటి అనుకున్నా నా మనసులో, చాలా రోజులైంది అమ్ముకి ఒక్కసారి కూడా నేను ఫ్లవర్ ఇవ్వలే. ఐ మీన్ ఇన్ని 7 yearsలో ఒక్కసారి కూడా ఫ్లవర్ ఇవ్వలే కదా. చాలా అంటే చాలా బాధగా అనిపించింది నాకు. సో ఈరోజు నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనమాట. సో ఆమెకి ఏమేమైతే ఇష్టం ఉన్నాయి కదా, ఐ మీన్ ఆమెకి రోజ్ అంటే ఇష్టము. సో ఆ రోజ్ తీసుకొని ఇంకా ఏవైతే థింగ్స్ ఆమెకి ఇష్టం ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని ఇస్తా. సో లెట్స్ సీ. ఓకే, చాలా అంటే చాలా ఎండ ఉంది, ఎండ కానీ ఏమైనా కానీ, బట్ మనం ఎవరికైతే ప్రేమిస్తాం కదా వాళ్ళకి కంపల్సరీ మనం ఇవ్వాలి. చాలా రోజుల నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను ఏదో ఒకటి మంచి థింగ్ ఇద్దామని చెప్పేసి, బట్ నాకు టైం దొరకలే. సో ఈరోజు నాకు మంచి మూడ్ ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న నైట్ చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నేను బందర్ అనే టైం అయితే అందరు తెలుసు కదా. సో బందర్ ఏం చేసిందంటే నా దగ్గర నుంచి తాళం తీసుకొని పోయిండు బుల్లెట్వి, బట్ ఆమెకు చెప్పకుండానే ఆ బుల్లెట్ తీసుకొని వెళ్ళిపోయిండు. సో ఆమె 1 o'clock నైట్ కాల్ చేసి టెన్షన్ పడి బండి కనిపిస్తలే అని చెప్పేసి ఆమె పరిశాన్ అయిపోయింది. సో ఇదే టైంలో నేను కూడా ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నా. సో మీకు కూడా అర్థమైంది మనం ప్రాంక్ అంటే అసలు తగ్గమని. సో లెట్స్ సీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి పోయి జర స్నానం గీనం చేసుకొని జర కొంచెం తినేసి మొత్తం రెడీ అయిపోయి సీదా మనం ఫస్ట్ అయితే పంజాగుట్ట లేదంటే హిమాయత్ నగర్ రెండింటి దగ్గర మంచి బుకేస్ దొరుకుతాయి అనమాట. సో ఎక్కడ పోవాలి ఏంటి, సో మీరు కూడా నాకు కమెంట్ చేయండి ఎక్కడ మంచి బుకేస్ దొరుకుతాయి. సో నెక్స్ట్ టైం నేను ట్రై చేసా, ఈసారి అయితే నేను ఎట్లైనా పోయి తీసుకోవాలి కాబట్టి. సో లెట్స్ సీ. అండ్ మా ఫ్రెండ్ కూడా నాకు సజెస్ట్ చేసిండు పంజాగుట్టలో పోయినావు అనుకోరా 150 నుంచి నీకు 300-500 వరకు మంచి కలెక్టివ్, ఇంకా మేబీ ఇండియాలో కూడా దొరకని ఫ్లవర్స్ కూడా నీకు అక్కడ దొరుకుతాయి. సో ఒక్కసారి వెళ్ళి చూడని చెప్పిండు. సో నేనైతే అక్కడ వెళ్తున్నా. సో లవ్ యూ, బాయ్. సో లెట్స్ సీ. A few moments later. It's not a game, it's a rich thing. సో గాయస్ నేనైతే బుకే దగ్గర వచ్చేసిన. అండ్ ఆల్రెడీ ఏమైంది అంటే అక్కడ నాంపల్లి టువర్డ్స్ నేను హిమాయత్ నగర్ వచ్చే టైంలో లెఫ్ట్ సైడ్లోనే సిగ్నల్ దగ్గర ఒకటి ఉంటుంది పాండబ్బ పక్కన, బట్ అది దూరం నుంచి చూడంగా నాకు ఒకటేసారి గుండె ఢల్ అనేది, ఎందుకంటే అది ప్లాస్టిక్ అనమాట. సో ఇక్కడ హిమాయత్ నగర్ నుంచి మనం టువర్డ్స్ నారాయణగూడ పోయే టైంలో ఇక్కడైతే మంచిగా ఉంది. సో నేనైతే ఇక్కడ అడిగిన అండ్ ఆయన చేసిస్తా అని చెప్పిన ఆల్రెడీ ఇట్లా మా పిల్లంకి కావాలి అయితే జబర్దస్త్ చేసిస్తా అన్న అని చెప్పిండు. సో లెట్స్ सी. हाँ बना के दो ना जो अच्छा बना के दो, पैरेंट लोग को देने का है मेरे. कितने का बनता? अच्छा बना के दो भाई, अगर 50-60 रुपये ज़्यादा हुआ परवाह नहीं, अच्छा बनाओ. तो फिर मैं क्या करा, उधर से सीधा आते इधर दिख गया, इसलिए इधर ही रोक दिया. हम लगाए का मतलब क्या है? तो धूप में ख़राब हो जाता. नहीं, वो लगाने का मतलब है यहाँ दुकान है ओके, दिखाने के लिए दुकान है ना. हाँ ओके. ओके. इसमें नेचुरल भी रहेगा, आर्टिफिशियल भी रहेगा. आर्टिफिशियल इतना धूप में ये नेचुरल लगाया ना तो 1 घंटे में मिल जाएगा. अभी 1 घंटे तक रहता समझो खाली. इसको आज दिन भर रहेगा. हाँ अगर यही इसको धूप में लगाया ना 10 मिनट बस खराब हो जाने काम तमाम हो जाएगा.
ఈసారి. సో స్మాల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది మనకు, కానీ మంచిగా చేసేసింది. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇది బుకే తీసుకోవడము. ఇప్పటివరకు అసలు నేను బుకేనే తీసుకోలేదు. मेरा 7 years का लव है, अभी तक मैं एक बार भी ऐसा नहीं दिया, पहली बार, तो इसलिए वीडियो बना रहा हूँ मैं. సో ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. దీని తర్వాత మనకి ఏం కావాలంటే వాటర్ మిలన్ కావాలంట ఆమెకి. సో వాటర్ మిలన్ అంటే ఆమెకు చాలా ఇష్టం గైస్. ఇంకోటి కుల్ఫీ కూడా నాకు డైలీ అడుగుతుంది, బట్ నాకు టైం లేక అండ్ స్టూడియో వర్క్స్ ఇవన్నీ లోడ్ ప్రకారం మనం అసలు ఫుడ్ పైన అసలు కాన్సన్ట్రేషన్ అవుతలే. సో ఒక వాటర్ మిలన్ కావాలి, ఇంకొకటి ఒక కుల్ఫీ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది నచ్చింది అనుకో ఆమెకి, నెక్స్ట్ టైం ఇది ఇస్తా పక్కా. ఆమెకు నచ్చకపోని ఈసారి అయితే చిన్నది తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఆమెది రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. యాక్చువల్గా 7 yearsలో ఒక్కసారి కూడా నేను బుక్ అనేది తీయలేదు కాబట్టి, సో ఆమె జీవితంలో ఎక్స్పెక్ట్ చేయింది నేను ఈరోజు ఇస్తున్నా. జీవితంలో నాతో ఎన్నోసార్లు కొట్లాడింది దీనికోసం ఆమె, కానీ ఇప్పుడు వరకు ఇవ్వలేదు. సో ఒక్కసారి చూపించేస్తాం. మామ్ ఐ లవ్ యూ. చూడు ఒకసారి, కోపంలో ఉన్నావా? నా పైన కోపం ఇగో దీనిపైన చూపిస్తుంది. మామ్ ఐ లవ్ యూ. మామ్ ఐ లవ్ యూ. అంతగా ఏముందో నీలో ఈసారి నీ బొమ్మ. ఏంది సర్ప్రైజ్ కాలేను? నేను షాపింగ్ ఉన్నా ఇప్పటికీ కూడా. అయ్యా నువ్వు నా కోసమే తెచ్చినావా అని చెప్పి. కళ్ళు చూపి కళ్ళకి వాటర్ వెళ్తుంది. అరే దీనికోసం అనుకున్నాను నేను. సో ఇది నీకోసమే మచ్చా, నీకోసమే మామ్. సో 7 yearsలో నేను ఇప్పటి వరకు ఇవ్వలే. యాక్చువల్గా ఏంటంటే నాకు ఎవరు నేర్పియలే, నేను ఎవరిది చూడలే కాబట్టి. అండ్ యాక్చువల్గా నాకు తెలియదు ఏ ఫ్లవర్ తీసుకోవాలి. సో మనకు ఒకటే ఫ్లవర్ తెలుసు, అది రోజ్. సో అందుకోసమే నేను రోజ్ పట్టుకొని వచ్చిన ఈమె కోసం. సో ఎట్లా అనిపించింది? సో యాక్చువల్గా ఏమైతే నా దగ్గర నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయదు. చేస్తావా నా దగ్గర నుంచి ఇవన్నీ ఎక్స్పెక్ట్? చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే రాహుల్కి స్టార్టింగ్ నుంచి అలవాట్లేదు కాబట్టి నేను కూడా అంటే నా అంతా నేను చెప్పాను నాకు ఇది కావాలి అది కావాలి అని చేస్తే తీసుకుంటాను అంతే. సో ఇప్పుడు హ్యాపీగా లేవు ఇది తీసుకొని? హ్యాపీగా ఉన్నా, నేను షాకింగ్లో కూడా ఉన్నా. ఎప్పుడు లేని నువ్వు ఎందుకు సడన్గా తీసుకొచ్చినావు అని. సో ఇట్లుంటుంది అనమాట. సో చాలా అంటే చాలా 7 years లవ్లో ఇది ఫస్ట్ బుకే అనమాట ఇది. కదా జానీ. సో జల్దీ ఉంటావు మచ్చా. ఇగో నా కోసం ప్రేమతోని డైలీ అడుగుతుంది ఏం తింటావు. సో ఇప్పుడు కూడా కాల్ చేసింది నేను హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు. ఏం తింటావు అంటే గుడ్డు అని చెప్పిన. గుడ్డు అని చెప్పిన తర్వాత ఎగ్ బుర్జియా లేదంటే ఎగ్ కర్రీ అంటే నీ ఇష్టం మచ్చా, నీ ఇష్టం అన్నా కూడా ఆమెగో మన కోసం ప్రేమతోని. అండ్ లెట్స్ సీ స్టూడియో కూడా పోవాలి. ఇంకొకటి యాక్చువల్గా ఇది ఇంకోటి తీసుకొని వస్తాం అనుకున్నా కానీ నువ్వు తినమని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చాం మచ్చా. సో తొందరగా చేయమని తినేసి మనం స్టూడియోకి పోదాం. సో నేను ఎక్స్పెక్ట్ చేసిందేమో. సో ఇది ఎప్పటి వరకు పట్టుకొని కూర్చుంటుందా చూద్దాం. ఇప్పుడు ఈ మిస్ లాస్ట్లో ఫ్లవర్కి నేను దాచిపెట్టుకుంటా. వావ్. సో గైస్ ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా చిన్న వ్లాగ్ ఉండొచ్చు, బట్ నా కోసం చాలా పెద్ద వ్లాగ్ అండ్ చాలా వాల్యుబుల్ వ్లాగ్. నేను యాక్చువల్గా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఇది చేద్దాం అని చెప్పేసి. సో నిన్న కూడా ఈమెకి చెప్పిన నేను రేపు ఒక వీడియో చేస్తాను అని చెప్పేసి, బట్ నేను ఇన్ కేస్ చెప్పినా అనుకో సో అంత మజా రాకపోతుండే. సో లెట్స్ సీ.
సో ప్లీజ్ ఇట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే అండ్ మన పాత వీడియోస్ కూడా చూడండి. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లనే సపోర్ట్ చేయండి, రాహుల్ అవంతిక వ్లాగ్స్ అండ్ రాహుల్ ధీరజ్ వ్లాగ్స్ కూడా. లవ్ యూ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా టాటూస్ లాంటివి ఇంకా క్రేజీ డ్రెడ్ లాక్స్, పియర్సింగ్, బ్లడ్ అట్లాంటివి మనకు కావాలంటే మీకు తెలుసు కదా ఎక్కడ రావాలి. సో ముషీరాబాద్కి వచ్చేసేయండి, 1047 పిల్లర్ నెంబర్, ఫస్ట్ ఫ్లోరే మన స్టాటస్ కూడా కనిపిస్తాయి. సో అప్పటి వరకు బాయ్, కొంచెం ప్రేమించుకోవాలి మేము. లవ్ యూ.